హాయ్ అండి. నమస్తే అండి అందరికీ. సో, ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ హ్యాండ్స్ డిజైన్స్ అయితే చూద్దామండి. ఒక షేప్‌తో అనమాట. సో, ఇది నార్మల్‌గా హ్యాండ్స్ నార్మల్ కటింగ్. నార్మల్‌గా మనం హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు నేను డిజైన్ చెప్తాననమాట. సో, దీన్ని ఎలా ఓపెన్ చేస్తే ఇప్పుడు 2 హ్యాండ్స్ మనకున్నాయి. 2 హ్యాండ్స్ ఉన్నాయి. కింద ఒకటి, పైన ఒకటి 2 హ్యాండ్స్ ఉన్నాయన్నమాట. కట్ చేసేసిన తర్వాత సో, ఇక్కడ ఫస్ట్ పైని ఒక 1 ½ ఇంచు లేదా 1 ఇంచ్‌కి ఒక లైన్ డ్రా చేశాను. చూడండి పైన లైను ఉంది కదా! దాని తర్వాత ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర ఒక లైన్ డ్రా చేశాను. ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను 2 ఇంచెస్ వదిలేసి ఖర్చు కోసం. మళ్ళీ దాని తర్వాత ఒక ½ ఇంచ్‌కి 1 లైను, మళ్ళీ ఇటు నుంచి కూడా ఒక ½ ఇంచ్‌కి 1 లైను డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇంక ఇది వదిలేయండి. ఈ ఖర్చుది ఇంకా వదిలేయండి. వదిలేసిన తర్వాత ఇప్పుడు నేను ఫింగర్స్ పెట్టాను కదండీ! ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే ఉందో ఈ మధ్యలో ఉండే పార్ట్, మొత్తం పార్ట్ ఉంది కదా మధ్యలో, ఈ మధ్యలో ఉండే పార్ట్‌ని నేను 4 అంటే ఆ కింద రౌండ్ షేప్‌లో వచ్చాయి కదా! ఆ రౌండ్‌ని 4 వేద్దామని చెప్పి నేను 4 పార్ట్స్ చేశాననమాట. 4 పార్ట్స్ కింద విడదీశాననమాట. 1, 2, 3, 4. సో, మొత్తం 4. అలా 5 కావాలంటే 5, 6 కావాలంటే 6 మన ఇష్టం అది. సో, నేను 4 అనుకున్నాను కాబట్టి సో, దీనికి ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం 4 పార్ట్స్. 4 పార్ట్స్ సమానంగా రావాలి. అది 4 పార్ట్స్ ఆ మధ్యలో మొత్తాన్ని నేను కొలిచి దాన్ని బై 4 చేసేస్తే చూడండి, ఆ 4 నాకు 3 ఇంచెస్ వచ్చిందనమాట ఒకటి. సో, ఈ ½ ఇంచ్ ఉంది కదా! ఇది ఇక్కడ కలిపేయడం కోసం, అంటే ఖర్చుదారి ప్రాబ్లం లేకుండా కలిపేయడం కోసం ½ ఇంచ్ అనమాట అక్కడ. సో, ఇక్కడ ఇలాగ ఈ లైను, 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 లైను. అంటే నేను 4 కింద విడదీశాను కదా! ఒక్కొక్కది 3½ ఇంచులు, 3½ ఇంచులు అలా వస్తుందనమాట మనకి. అంటే నా దానికైతే అలానే వచ్చింది. 3½ వచ్చింది. ఆ 3½ దగ్గర 4 లైన్లు డ్రా చేసేసి ఆ లైన్‌కి మనం ఆ కర్వ్ అలాగా డ్రా చేశాననమాట. డ్రా చేసేస్తే అంటే సమానంగా రావడం కోసం, ఇదంతా ఏంటంటే సమానంగా రావడం కోసం అనమాట. తర్వాత ఇక్కడ మనం ½ ఇంచ్ ఉంచుకున్నాం కదా! ఖర్చు తర్వాత ½ ఇంచ్ దగ్గర అలాగా కలిపేయాలి దానికి. ఎందుకంటే ఖర్చు దగ్గర మనకు షేప్ అక్కర్లేదు కాబట్టి. సో, ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ మనం కలిపేసాం కదా! ఈ ½ ఇంచ్ దగ్గర కలిపేసాం కదా! కలిపేసిన దగ్గర నుంచి చక్కగా మనం ఏదైతే షేప్ డ్రా చేసామో ఆ షేప్ మీద చక్కగా నీట్‌గా కట్ చేసేసుకోవాలండి. కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇది లైనింగ్ మాత్రమే ఇంకా ప్రస్తుతానికి. సేమ్ అలాగే మనం కట్ చేసేసుకోవాలి. ఏదైతే షేప్ ఉందో ఆ షేప్‌ని నేను ఒకటి చూపించాను. మళ్ళీ లాస్ట్ చూపిస్తాను. సో, ఇది చూడండి లాస్ట్‌కి వచ్చింది. ఇక్కడ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ ½ ఇంచ్ దగ్గర కలిపేసాం కదా! ఇంకా అక్కడ షేప్ లేకుండా అక్కడ షేప్ తీసేయాలి. తీసేస్తే మనకి ఇలా వచ్చిందనమాట. సో, మనకి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇవి 2 హ్యాండ్స్. కింద ఒకటి ఉంది, పైన ఒకటి ఉంది. 2 హ్యాండ్స్. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ తీసుకుందాం. సో, ఇది గోల్డ్ కలర్ అండి. గోల్డ్ కలర్ జరీ లాంటిదనమాట. సో, మెయిన్ క్లాత్ ఇది బాగా పలుచగా ఉండదు, అలాగని బాగా తిక్కగా కూడా ఉండదు. మధ్య రకంగా ఉందనమాట. సో, అలా హ్యాండ్ తీసుకొని హ్యాండ్కి ఒకవైపు ఇలా రౌండ్ కర్వ్‌లో వచ్చి ఒకవైపు స్ట్రైట్ వస్తుంది కదా! సో, ఈ స్ట్రైట్‌ని పైవైపు పెట్టాను చూడండి. ఇది ఈ కర్వ్ కిందది, అదే భుజం దగ్గరది. ఇప్పుడు ఈ లైనింగ్‌లో ఒక హ్యాండ్ని తీసుకొని, ఒక లైనింగ్ తీసుకొని ఈ స్ట్రైట్ వైపు కట్ చేసుకున్నాం కదా మనం డిజైన్ని, ఆ స్ట్రైట్ మీద స్ట్రైట్ పెట్టాను. ఇప్పుడు కింద ఉండే క్లాత్, ఒరిజినల్ క్లాత్ ఎలాగుందో అలాగే పెట్టాలండి, తిరగేయకూడదు. ఎలా డిజైన్ ఉందో అలాగే పెట్టి దాని మీద ఈ లైనింగ్ పెట్టి ఏదైతే షేప్ ఉందో ఇప్పుడు నేను చూపించినట్టుగా ఆ షేప్ మీద కుట్టు వేసేస్తాం. సో, చూడండి కుట్టు వేసేటప్పుడు జాగ్రత్తగా ఎక్కడ కరువు పోకుండా సేమ్ అదే షేప్ మీద కుట్టు వేసేయడమే. సో, నేను చెప్పేటప్పుడు ఇంత చెప్పినట్టు ఉంది కానండి, చేస్తే చాలా అంటే చాలా ఈజీ. అంటే అర్థం అవడం కోసం నేను ఎక్కువ సార్లు చెప్పిందే చెప్తున్నాను. సో, ఆ కర్వ్స్ అన్నీ ఎలాగైతే మనం షేప్ పెట్టుకున్నామో ఇదే షేప్ కాదని ఏ షేప్ అయినా సరే మ్యాక్సిమం ఇలాగ మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. జస్ట్ ఒక ½ అన్ అవర్ కూర్చుంటే 2 హ్యాండ్స్ అయిపోతాయి. సో, మొత్తం అలాగా ఎంతైతే మనం షేప్ ఉందో షేప్ మొత్తానికి కుట్టు వేసాను. చూడండి లాస్ట్‌కి వస్తుంది. కుట్టు వేసేసిన తర్వాత దారాన్ని కట్ చేసేసి ఇప్పుడు ఏదైతే ఒరిజినల్ క్లాత్‌కి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, ఎందుకంటే మనం షేప్ దేనికి తీసాం, లైనింగ్ క్లాత్‌కి తీసాం. ఒరిజినల్ క్లాత్‌కి ఇంకా తీయలేదు కదా! సో, కుట్టేసిన తర్వాత ఈ ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రా అంతటిని కూడా మనం తీసేయాలి. తీసేసి కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. తీసేసి చూడండి లాస్ట్‌కి వచ్చింది. సో, తీసేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఈ లైనింగ్‌ని ఎక్కడైతే ఈ కార్నర్స్ ఉన్నాయో
కార్నర్స్ దగ్గర చిన్న కటింగ్లు ఇచ్చుకోవాలి. ఎక్కువ కటింగ్ ఇచ్చుకొని దారం అవతలకి వెళ్ళిపోకూడదు. జస్ట్ చిన్న కటింగ్, ఎందుకంటే అంటే మనం లైనింగ్ని తిప్పేటప్పుడు షేప్ కరెక్ట్గా రావడం కోసం. ఇప్పుడు లైనింగ్ తిప్పేద్దామండి. ఏదైతే షేప్ ఉందో ఆ షేప్ దగ్గర ఫింగర్తో ఇలా నొక్కుతూ లోపలికి తోస్తూ షేప్ని బయటకు వచ్చేలా తోస్తూ లైనింగ్ని కింద వైపు తిప్పేయాలి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి బ్లౌజ్ మాత్రం ఇది. దీన్ని నెక్క కూడా డిజైన్ పెట్టాను, చూపిస్తాను మీకు అది. సో చూసారు కదండి, ఇప్పుడు ఏదైతే షేప్ బయటకు వచ్చింది, మనకి ఏదైతే షేప్ పెట్టామో అది, ఇది ఖర్చు దగ్గర అనమాట. ఖర్చు వేస్తాం కదా, అక్కడ ఖర్చు దగ్గర స్ట్రైట్ పెట్టుకున్నాం కదా, అక్కడ షేప్ లేకుండా. సో అక్కడ ఇప్పుడు ఏదైతే షేప్ మనం వచ్చిందో అదే షేప్ మీద మళ్ళీ ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. బ్లౌజ్ ఏదైతే కలర్ ఉందో అదే కలర్, బ్లౌజ్లో ఏ కలర్ అయితే డామినేట్ చేస్తుందో అదే కలర్ మనం దారం వేసుకుంటాం. ఇది మొత్తం బ్లౌజ్ అంతా ఒకటే కలర్ కాబట్టి నేను ఆ గోల్డ్ కలర్ లాంటి దారాన్ని వేసాను అనమాట. దారం కానీ కొంచెం షేడ్ మారినా మనకు కొంచెం అగ్లీగా కనిపిస్తుంది. సో దారం దగ్గర మాత్రం ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వకూడదు, సేమ్ కలర్ వేసుకోవాలి. సో ఈ షేప్ మీద అలాగా స్టిచ్ చేసేసుకోవడం, మనకి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు. సో ఇప్పుడు మనం చూసారు కదా, చక్కగా నీట్గా షేప్ వచ్చేసింది. ఈ షేప్ వచ్చేసిన తర్వాత మనం ఇలా కాకుండా ఏమైనా రౌండ్ క్యాప్స్తో కానీ అలా కూడా డ్రా చేసుకోవచ్చు. అది కూడా నేను ఒకటి అప్లోడ్ చేశాను, కుంకుమ డబ్బాతో అని చెప్పి ఒకటి అప్లోడ్ చేశాను. అది కూడా మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి వాచ్ చేయండి. సో ఇలాగే అప్పుడు మనకు హ్యాండ్ వచ్చింది. ఇప్పుడు మన హ్యాండ్ వచ్చిన తర్వాత మనకి నార్మల్గా హ్యాండ్కి లైనింగ్ ఇది జాయిన్ చేసేసి మొత్తం కుట్టేసుకుంటాం కదా బ్లౌజ్కి, అలా కుట్టేసుకోవడమే. సో చూసారు కదండి, సూపర్ అంటే సూపర్గా వచ్చింది హ్యాండ్. చాలామందికి అయితే నచ్చింది కూడా. ఇది ఎప్పుడైనా వేసుకుంటే కూడా చాలామంది చాలా బాగుంది అంటున్నారు. సో ఇది హ్యాండ్స్ అనమాట దీనికి. సో అలాగే దీని నెక్క కూడా ఒక షేప్ ఇచ్చారండి. ఆ షేప్ కూడా నేను ఆల్రెడీ ఎలా ఇవ్వాలి, బక్రం వేయాలా లేదా ఏంటి, అసలు బక్రం వేయకపోతే ఎలాగా, బక్రం వేస్తే ఎలాగా అనేది కూడా అంతా నేను దానిలో ఎక్స్ప్లెయిన్ అయితే చేశానండి. సో ఆ బ్లౌజ్ ఒకవేళ ఎవరికైనా కావాలంటే కనుక అది కూడా ఒకసారి వాచ్ చేయండి. దీని లట్కన్స్ అయితే సింపుల్గానే వేసానండి, ఎందుకంటే ఒకటే కలర్ కదా బ్లౌజ్ అంతా. ఒక 2-3 కలర్స్ ఏమైనా మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేయగలిగితే ఇంకా రకరకాలు వేయచ్చు. సో ఇది మంచి షేప్ అయితే వెనకాల ఇచ్చాను, అంటే రౌండ్ షేప్ కాదు, అలాగని డ్రాప్ షేప్ కాదు, కుంట షేప్ కాదు, ఒక డిఫరెంట్ షేప్ అనమాట. సో అవన్నీ ఆల్రెడీ నేను ఇంతకుముందు అప్లోడ్ చేశాను, రౌండ్ డ్రాప్ అవన్నీ. ఇది వేరే షేప్ అనమాట. సో బ్లౌజ్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. చాలా సారీస్కి ఇది మ్యాచింగ్ అనమాట. ఇది యాక్చువల్గా ఏ సారీలోది కాదు, వేరేగా తీసుకుంటాం కదా పీస్ కూడా కొంచెం కాస్ట్లీదే. సో బ్లౌజ్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. దేని మీదకైనా సరే మనం యూస్ చేసుకోవచ్చు. మన గోల్డ్ బ్లౌజ్ దేని మీదకైతే వేసుకోవాలి అనుకుంటాం ఆ బ్లౌజులు అన్నిటికీ కూడా సరిపోద్ది. గోల్డ్ సరిపోద్ది, సిల్వర్ సరిపోద్ది అనమాట. సో ఇది ఇంకొక బ్లౌజ్ అండి. ఇదేంటంటే బోట్ నెక్ బ్లౌజే. సో బోట్ నెక్ బ్లౌజ్లో విచిత్రం ఏముంది అనుకుంటున్నారా, ఇది బ్యాక్ సైడ్కి వచ్చేసరికి బోట్ నెక్ బ్లౌజు, కానీ ఫ్రంట్కి వచ్చేసరికి చూపిస్తాను చూడండి మీకు, డీప్ నెక్ బ్లౌజ్ అనమాట. సో బోట్ నెక్ బ్లౌజ్కి డీప్ నెక్ బ్లౌజ్కి బోత్ అంటే వెనకాతల ముందు బోట్ నెక్ అనుకోండి ఒక కొలత వేస్తాం, అలా కాకుండా వెనకాతల బోట్ నెక్ ముందు డీప్ నెక్ ఫ్రంట్ క్రాస్ పెట్టాలంటే వేరే కొలతలు వేస్తాం. లేదంటే కింద మెడ చాలా లూజ్ అయిపోయి అసలు చాలా చండాలంగా ఉంటుంది అనమాట. సో ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేది నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఈ బ్లౌజ్ కూడా. సో ఇక్కడ లూజ్ రాకుండా ఏం చేయాలి అనేది సో ఎవరికైనా కావాలంటే వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.